వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఈ లేటెస్ట్గా మనకు ఎస్సీ కమిషన్ 1 మంత్ ఉపవర్గీకరణ మీద గడువు పొడిగించారు. సో దానికి సంబంధించిన వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక టాపిక్లకు వస్తే ఎందుకు ఈ మళ్ళీ ఇంకో 1 మంత్ గడువు పొడిగించినట్టు కారణం ఏంటి? ఆల్రెడీ మండలిలో ఆమోదించారు, అసెంబ్లీలో చర్చ జరిగింది, తిరిగి అభ్యంతరాలు కూడా వచ్చాయి. అందులో ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగన్న మీద నుండి కూడా అది అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా నేతకాని కులానికి అన్యాయం జరిగింది అనేది. సో నేతకాని కులానికి అన్యాయం జరిగితే మరి పరిష్కారం ఎలా? 2011 జనాభా లెక్కల ప్రకారంగా చూసుకుంటే మనకి ఆ జనాభా లెక్కల్లో వచ్చిన దాని ప్రకారంగా ఇచ్చిన ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ లెక్కల ప్రకారంగా నేతకాని కులానికి సంబంధించి కొంత జనాభా పరంగా చూస్తే మాలా కులం తర్వాత హైయెస్ట్ అంటే పెద్ద కులంగా మనకు నేతకాని కులం కనపడుతుంది. సో నేతకాని కులానికి న్యాయం జరగాలనేది తప్పేం కాదు. గ్రూపు 4 కూడా ఇంకొకటి పేర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ దాంట్లో మరి 1% తగ్గించి మాలలకు నారగిచ్చి మరి ఆ 1% ఎట్లయితే గ్రూప్ 1లో 1% ఉన్నాయో 15 కులాలకి, ఆ 15 కులాల జనాభా ఏదైతే ఉందో 1,71,000. సో అట్లాగే మళ్ళీ ఈ నేతకాని కులాలకు సపరేట్ కనుక చేసి 1% ఇవ్వగలిగితే మరి ఆ గ్రూపు 4లో కొంత నేతకాని కులానికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. నేతకాని అనుబంధ కులాలకు కూడా కొన్ని కులాలను చేర్చగలిగితే బాగానే ఉంటుంది. అయితే ఏంటంటే మరి అప్పుడు మాలలు ఇంకా తగ్గిపోతే 4% పడిపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకటి చర్చ. అట్లా కాకుండా మొత్తంగా ఇందులోకి వెళ్ళి 3% అందరి ఉపకులాలను ఒక దాంట్లోనే చేర్చి 8% మాదిగలకు 4% మాలలకి ఇస్తే సమానంగా అవుతుంది. వాళ్ళకి 8% మాదిగలకి, 4% మాలలకి, 3% మొత్తం ఉపకులాలకి, అన్ని ఉపకులాలను ఒకటే దగ్గర పెట్టేస్తే అట్లా కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా చూసినా బాగానే ఉంటుంది. లేదంటే సపరేట్గా ఇంకో గ్రూప్ చేసి నేతకాని కులానికి 1% పెంచగలదు కూడా బాగానే ఉంటుంది. కాకపోతే అప్పుడు మాలలకు మాత్రమే మళ్ళీ తిరిగి మాలల నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ 2011 జనాభా లెక్కల ప్రకారంగా చూసుకుంటే మనకు దాని ప్రకారంగా 52 లక్షల చిల్లరగా ఇవాళ మనకు కనబడుతుంది మొత్తం ఎస్సీల జనాభా. ఆ ఎస్సీల జనాభాలో 52 లక్షల చిల్లర జనాభా లెక్కలు దాని ప్రకారం చూసుకుంటే మనకు కనబడుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇది న్యాయబద్ధంగానే ఉన్నప్పటికీ మరి పెంచడానికి 3% పెంచి పంచగలిగితే ఇంకా బాగుంటుంది. దాంట్లో 1% మాదిగలు ఎక్కించి ఇంకా ఇంకో 1% దాంట్లోకి వెళ్ళి 3% పెంచితే 1% మాదిగలకి ఇచ్చి ఇంకా 2% ఉప్పు కులాలకు ఇవ్వగలిగితే బాగానే ఉంటుంది. లేదంటే ఆ నేతకాని కులానికి ఇంకో 1% పెంచగలిగితే బాగుంటుంది. బట్ ఆ రకంగా మనకి లెక్కలు కనుక చూసుకుంటే టోటల్ ఎస్సీ జనాభా యాజ్ పర్ పాపులేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే 52,17,624. సో దానిలో చూసుకుంటే గ్రూప్ 1 జనాభా మనకి 1,71,625. ఆ పర్సెంటేజ్ చూస్తే మనకు 0.4934% వస్తుంది. అంటే 0.5%, అంటే 1% వాళ్ళకి కేటాయించారు. అంతేకాకుండా గ్రూప్ 2లో మాదిగా అండ్ ఇంకా ఇతర 17 కులాలను అంటే మధ్యస్థంగా లబ్ధి పొందిన షెడ్యూల్ కులాలను చూసుకుంటే మనకు వాళ్ళ జనాభా 32,74,377. సో అంటే కరెక్ట్గా వాళ్ళ పర్సెంటేజ్ కనుక మనం పరిశీలిస్తే 9.41% వస్తుంది. అంటే గ్రూప్ 2లో ఉన్న పాపులేషన్ మాదిగా అండ్ అనుబంధ కులాలది. కాబట్టి 9.41% కాబట్టి 9.50 దాటలేదు కాబట్టి 9% కరెక్ట్గానే లెక్క ఉన్నది. అంటే దాంట్లో ఉన్న మొత్తం 18 కులాలను కలుపుకుంటే 32,74,377. సో ఇంకా ఇక గ్రూప్ 3 తీసుకుంటే ఏదైతే ఉందో గ్రూప్ 3లో మాలా అండ్ అనుబంధ కులాలు 26 ఉన్నాయి. సో వాళ్ళ జనాభాను కనుక తీసుకుంటే గ్రూప్ 3 జనాభాని
1,77,682 అనుకుంటా. సో అంటే ఆ జనాభా తీసుకుంటే కూడా ఇవాళ 17,71,682 17 లక్షలు వస్తుంది. సో మొత్తానికి ఆ గ్రూప్ ప్రకారంగా చూసుకున్నా కూడా 5.09%, అంటే వాళ్ళకి 5% ఇచ్చారు యాజ్ పర్ పాపులేషన్. సో ఈ లెక్కలలో చాలా స్పష్టంగానే మనకు ఎక్కడ కూడా అన్యాయం జరిగినట్టుగా కనపడలేదు వాళ్ళ యాజ్ పర్ పాపులేషన్ ప్రకారం చూసుకుంటే. బట్ ఉపకులాలకి రోస్టర్ పాయింట్ మాదిగల నుండి స్టార్ట్ చేశారు. రోస్టర్ పాయింట్ నేను మొదటి నుండి చెప్తున్నట్టుగా ఉపకులాలకి రోస్టర్ పాయింట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది నాకు నా అభిప్రాయం. ఎందుకంటే ఫస్ట్ రోస్టర్ పాయింట్ మాదిగలు కాకుండా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలు, ఎందుకంటే ఇంతవరకు లబ్ధి పొందని పట్టించుకొని వెనుకబడిన కులాలు, సామాజికంగా ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకునే షెడ్యూల్ కులాలు కాబట్టి వీళ్ళకి ముందు అవకాశం ఇస్తే బాగుంటుంది. సో పంచితే ఇంకా అద్భుతం. దానికి మరి 50% సీలింగ్ దాటద్దు అనేది ఒక నిబంధన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. మరి దాన్ని ఇవాళ మళ్ళీ పరిశీలనకు పంపి మళ్ళీ ఆమోదించి నంది షెడ్యూల్లో పెట్టాలంటే అంత ఈజీగా అయ్యే పని కాదు. కాబట్టి ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ కేవలం ఉపకులాల అంటే మాలలకు 1% తగ్గించి చేస్తారా, మాదిగలకి అలా కొన్ని కులాలను తీసేస్తారా అంటే అలా తీసేసే ఆస్కారమే లేదు. ఎందుకంటే మాదిగల హైయెస్ట్ జనాభా 9% ఉండాల్సిందే. ఒకవేళ మాదిగ నుండి లబ్ధి అంటే ఇంకా మిగతా 17 కులాలని ప్లస్ ఈ దీంట్లో ఉన్న మాల ఏదైతే ఉందో నేతకాని కులంతో కలిపి ఈ 1% వీళ్ళ తగ్గిస్తారా, లేదంటే మాల కులాలలో కొంత తగ్గించేసి నేతకాని సపరేట్ చేసేసి 4% దీన్ని తగ్గిస్తే బాగుంటుందేమో. మాదిగలు ఎట్లాగో వాళ్ళ పర్సెంటేజ్ ప్రకారం 9 అట్లాగే ఉంటుంది. అలాగే మాలలకి 4% ఇచ్చి నేతకాని కులానికి 1%, అనుబంధ కులాలకు 1% ఇచ్చుకుంటే బాగానే ఉంటుంది. సో ఆ రకంగా చేస్తూ రోస్టర్ పాయింట్లో కూడా ముందు ఉపకులాలకు ఇవ్వాలి, తర్వాత మాదిగలకు ఇవ్వాలి, తర్వాత మాలలకు ఇవ్వాలి. ఆ రకంగా కూడా రోస్టర్ పాయింట్ కూడా కొంత ఫిక్స్ చేస్తే బాగుంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఉపకులాలకి న్యాయం చేసే దిశగా నాకు తెలిసి ఈ యొక్క 1 month అధ్యయనం జరుగుతుంది. మేజర్గా ఉపకులాల నుండి సమస్య వస్తుంది కాబట్టి మాదిగల నుండి ఆ థ్రెట్ ఏం లేదు కాబట్టి మాదిగలకు అన్యాయం జరిగిందనే విషయంలో పెద్దగా మందకృష్ణ అన్న కూడా ఆయన కూడా పెద్దగా అభ్యంతరాలు చెప్పడం లేదు. ఎక్కువగా ఆయన చెప్తున్నది ఏంటంటే మన్య కులం ఏదైతే ఉందో ఆ మన్య కులం లబ్ధి పొందిన కులము, అలాగే బయట కులం లబ్ధి పొందిన కులం కాబట్టి ఆ కులాన్ని గ్రూపు 3లో వేయమని చెప్పేసి అడుగుతున్నాడు. అట్లా ఒకవేళ అట్లా చేంజ్ చేస్తే చేయొచ్చు. ఎందుకంటే ఆ కులం కూడా లబ్ధి పొందిన కులంగానే ఉంటాయి కాబట్టి ఆ 2 కులాలను తీసుకొచ్చి నేతకాని కులంతో కలిపి 1% ఇందులో వేసేసి ఆ 1%లో 2 కులాలు తీసేసి 13 కులాలు ఉంటాయి గ్రూప్ 1లో. సో 13 కులాలకి ఇంకా అదనంగా ఇంకో 2 కులాలని ఇందులోకి వెళ్ళి కనుక తీసి అందులో వేయగలిగినా కూడా బాగానే ఉంటుంది. ఏదైతే షెడ్యూల్ కులాలలో ఏదైతే ఇంతవరకు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ గ్రూప్ 1లో వేసేసి ఆ రకంగా చేసుకుంటే అంటే మొత్తం 4 గ్రూపులు ఉంటాయి. ABCD అనకుండా గ్రూప్ 1, 2, 3, 4 ఉంటాయి. ఆ రకంగా కూడా మనము విభజన జరుగుతుంది. కాకపోతే ఇవాళ మాలలు మరి ఇప్పటికే కొంచెం వాళ్ళు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి మరి వాళ్ళు తగ్గించి నేతకానికి సపరేట్ పెడితే మరి ఒప్పుకుంటే పర్వాలేదు, వాళ్ళు కూడా ఒప్పుకోవాలి తప్పనిసరి పరిస్థితులు. ఎందుకంటే మన నేతకాని కూడా పెద్ద కులమే కాబట్టి అంటే జనాభాలో చూసుకుంటే మాదిగ తర్వాత మాల తర్వాత నేతకాని కాబట్టి ఈ నేతకాని కులం మరి తిరిగి బలంగా ఉద్యమం చేసేసి మందకృష్ణ మళ్ళీ తిరిగి ఉద్యమాన్ని చేస్తే ఇంత చేసి కూడా లబ్ధి పొందకపోతే రేపు వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్కి లబ్ధి చేకూరకపోతే మరి కొంత వ్యతిరేకత వస్తే నష్టం జరుగుతుంది అనేది ఒకటి ఉంటుంది. తర్వాత రెండవది ఏంటంటే అక్కడ ఆ ఏరియాలో ముఖ్యంగా ఈ ఎవరైతే మన ఈ ఫ్యామిలీ ఉంది కదా కాకా వెంకటస్వామి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామికి కానీ వినోద్కి కానీ అక్కడ అన్యాయం జరిగితే అక్కడ తక్కువ ఓట్లు వస్తేనే భవిష్యత్తులో వాళ్ళకి రాజకీయంగా ఇబ్బంది అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆటో చూసుకున్నా కూడా ఆయన కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు కాంగ్రెస్ పట్ల కాబట్టి ఖర్గే గారితో కానీ మిగతా వాళ్ళతో కానీ చెప్పిస్తే ఒక పర్సెంటేజ్ తగ్గించుకొని మాలల నుండి వాళ్ళకు నేతకాని వాళ్ళకి ఇచ్చుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నా. సో ఆ దిశగా అడుగులు వేస్తుందేమో మరి కమిషన్. సో కాబట్టి ఆ రకంగా ఉపకులాలకు మేలు చేస్తూ రోస్టర్లో కూడా ఉపకులాలకి మొదట ఇవ్వాలి.
రోస్టర్ పాయింట్ కూడా ఉపకులాలకే మొదటగా ఇవ్వాలి. వీలైతే ఇంకొక గ్రూప్ 1 చేర్చి ఇంకొక 4th గ్రూప్గా కూడా చేర్చి 5 నుండి మాలలకి 4 ప్లస్ ఆ గ్రూప్కి 1 ఇవ్వగలిగితే బాగానే ఉంటుంది. లేదంటే 3% పెంచాలంటే మాత్రం అది రేపు మళ్ళీ ఆ 50% సీలింగ్ అనే సమస్య వస్తుందేమో. మరి ఆ సమస్య వచ్చినప్పుడు దాన్ని అధిగమించాలంటే మనది కొట్టుడు పోతే ఫలితం ఏముంటుంది? పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి కనీసం అట్లీస్ట్ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని పర్మనెంట్గా చేయగలిగితే వీళ్ళకి మేలు జరుగుతుంది. ముఖ్యంగా మాదిగా ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ వైపు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా బీసీలకు కూడా ఆ చట్టాన్ని చెప్పి కేంద్రం మీద నెట్టేస్తే, అంటే కేంద్రమే చేయాలి కాబట్టి దాన్ని ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టి బీసీకి 42%, ఎస్సీ ఎస్టీలకు కూడా అందులో పెంచేయాలి. అది పెంచిన తర్వాత ఆమోదం అయిన తర్వాత అది అమలు అవుతుంది. అప్పటిదాకా పార్టీ పరంగా 42% వాళ్ళకి లోకల్ బాడీ సీట్లు ఇవ్వచ్చు. సో కాబట్టి ఇవాళ ఏ రకంగా చూసినా 2 రకాలుగా చూసినా కాంగ్రెస్ పార్టీ లబ్ధి చేకూరాలంటే వీళ్ళకు చిన్న సమస్య, నేతకాని కులం సమస్యను ఒకటి వాళ్ళు అడ్రస్ చేయగలిగి అట్లాగే ఆ 2 కులాలను తీసుకొచ్చి నేతకాంతో కలపగలిగితే బాగానే ఉంటుంది. ఆ దిశగా ఈ 1 month ఆ రకంగా చర్చలు జరుగుతాయి. ఆ రకంగా మేధోమథనం కూడా జరుగుతుంది. ఆ ఉపకులాలని చాలా కీలకంగా ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉపకులాల మేలు కోసము మరొకసారి ఇవాళ 1 month పెంచినందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అంతేకాకుండా ఆ పోరాటం ఎవరైతే చేస్తున్నారో నేత కానీ కులం నుండి కావచ్చు, అట్లాగే మందకృష్ణ వాళ్ళ సపోర్ట్ చేయడం కావచ్చు, మేము కూడా సపోర్ట్ చేస్తాం 100%. డౌటే లేదు ఈ సమస్యకు. ఎందుకంటే మొదటి నుండి ఉపకులాలకు మేలు జరగాలని కోరుకుంటున్న వ్యక్తిగా నేను ఆ విషయంలో చెప్తాను. బట్ మాదిగలకు అన్యాయం జరగడం కానీ, మాలకు అన్యాయం జరగడం కానీ జరగద్దు. మేజర్ కులాలు కాబట్టి ఆ దిశగా జరగకుండానే చేస్తుందని అనుకుంటున్నాను. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఉపకులాలకు న్యాయం జరిగే పరిస్థితికి ఇవాళ ఈ ఎక్స్టెన్షన్గా మనం భావించాలని D6 జాక్ దాన్ని సపోర్ట్ చేస్తుంది. తప్పకుండా ఉపకులాలకు న్యాయం చేయాలని పోరాటం చేస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్.